హాయ్ ఆల్. సో మనం తీసుకునే కొన్ని షుగర్ డ్రింక్స్ కావచ్చు, సోడాస్ కావచ్చు, కొన్ని ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. వీటి వల్ల మన నోటి క్యాన్సర్ రిస్క్ అనేది ఉంటుందా, ఉంటే వాటి రిస్క్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ డాక్టర్ నరేష్, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, డిఎం ఫ్రమ్ ఎయిమ్స్ న్యూ ఢిల్లీ. సో నోటి క్యాన్సర్ అనేది మన దేశంలో పురుషులలో చాలా కామన్గా చూస్తుంటాము. సో దీనికి మోస్ట్ కామన్ కారకాలు ఒకటి తంబాకు, టొబాకో ఎక్కువ వాడుతుంటాము. ఇంకోటి స్మోకింగ్, అలాగే కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటుంది, హెచ్పివి ఇన్ఫెక్షన్ అని చెప్పి. మిగతా కారణాలను కొన్ని డెంచర్స్ ఉంటాయి, ఫిట్టింగ్ లేని డెంచర్స్ కొన్ని ఉంటాయి, సరి ఫిట్టింగ్ లేనిది. అవన్నీ కూడా చాలా ఎక్కువ చూస్తుంటాము. సో ఈ వీడియోలో మనము కొన్ని లైక్ షుగర్ డ్రింక్స్ కావచ్చు, సోడాస్ కావచ్చు, వీటి వల్ల రిస్క్ ఏమైనా ఉంటుందని తెలుసుకుందాము. మామూలుగా వీటిని తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన నోట్లో ఉన్న మ్యూకోజా అంటారు వాటిని, ఆ లేయర్ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లాంగ్ టర్మ్లో. లైక్ తరచుగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ లేయర్ ఎఫెక్ట్ అయ్యి అక్కడ ఇంజురీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇన్ఫ్లమేషన్ ఉంటుంది వాటిని, ఆ ఇంజురీ అయ్యి మళ్ళీ వాళ్ళు చనిపోయి కొత్త కణాలు బయటకు వస్తూ ఉంటాయి అన్నట్టు. సో ఇలా రిపీటెడ్గా లైక్ చనిపోయి కొత్త కణాలు రావడం వల్ల ఆ డిఎన్ఏ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. వీటి వల్ల రిస్క్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అలాగే కొంతమంది స్మోకింగ్, టొబాకో, సో ఇలా మనకి పనుల ఇబ్బందులు ఉండడం, వీటి వల్ల ఏమవుతుందంటే ఇంకా అది రిస్క్ అనేది అడిషనల్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో రీసెంట్గా స్టడీలో వాళ్ళు చూసారు, ముఖ్యంగా వాళ్ళు మహిళలను తీసుకున్నారు. ఏం చూసారంటే లైక్ ఆ డ్రింక్ అనేది లైక్ వారానికి ఒకసారి తీసుకున్న వాళ్ళకి సుమారు 4% రిస్క్ అనేది అబ్జర్వ్ చేశారు. అలాగే వాళ్ళు డ్రింక్ అనేది డైలీ తీసుకోవడం, దానివల్ల సుమారు 5% వరకు రిస్క్ అనేది చూశారు లాంగ్ టర్మ్లో. బెటర్ మీరు అంటే ఈ డ్రింక్స్ అనేది తగ్గిస్తే బెటరు. దానివల్ల మీరు న్యాచురల్ జ్యూసెస్ కావచ్చు, మిగతా ఆల్టర్నేటివ్స్ లైక్ కోకోనట్ వాటర్, నింబు పానీ, సో ఇలాంటి ఆల్టర్నేటివ్స్ అనేది మీరు ట్రై చేయవచ్చు. ఇది ఒకేషనల్ అంటే ఓకే వీ కెన్ చేయవచ్చు, బట్ ఫ్రీక్వెంట్లీ రెగ్యులర్గా అంటే రిస్క్ అనేది ఖచ్చితంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఒకటే ఫ్యాక్టర్ కాదు, దీనికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేది ప్లే చేస్తూ ఉంటాయి. సో టు కంక్లూడ్, షుగర్ డ్రింక్స్ ఆర్ సోడాస్ వీటి వల్ల కూడా రిస్క్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది, అలాంగ్ విత్ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్. అందుకే వీటిని జాగ్రత్త మీరు తీసుకోవాలి. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్టయితే యూ కెన్ లైక్, సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ యూ కెన్ ఫాలో దిస్. అలాగే మీకు ఎలాంటి కమెంట్స్ ఉన్నాయని యూ కెన్ పోస్ట్ ఇన్ ద గ్రూప్. థ్యాంక్ యూ.